మొగల్రాజ్పురంలో గల సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు 60వ జన్మదిన వేడుకలు షష్ఠి పూర్తి మహోత్సవం ఘనంగా జరిగింది. సాయిబాబు వారి ధర్మపత్ని భారతీ దంపతులు షష్ఠి పూర్తి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించగా ముఖ్య అతిథులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది సమక్షంలో పొట్లూరి సాయిబాబు ప్రత్యేకంగా తయారు చేయించిన జన్మదిన కేక్ను కట్ చేశారు. షష్ఠి పూర్తి వేడుకలు పుట్టినరోజు ఒక పండుగ వాతావరణంలో అందరి ఆశీస్సుల మధ్య విజయవంతంగా జరిగింది. సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి పొట్లూరి సాయిబాబు 60వ జన్మదిన వేడుకలు షష్ఠిపూర్తి మహోత్సవాన్ని మొగల్రాజ్పురం రత్నమాంబ వీధిలో గల సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా వారి ధర్మపత్ని భారతీ దంపతులు షష్ఠిపూర్తి వేడుకలలో భాగంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. దంపతులు నిండు మనసుతో పూజలు నిర్వహించి ఆ దేవుడి ఆశీస్సులు అందుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పుట్టినరోజు వేడుకలను మరింత ఉల్లాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. ముఖ్య అతిథులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది సమక్షంలో పొట్లూరి సాయిబాబు ప్రత్యేకంగా తయారు చేయించిన జన్మదిన కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం అంతా సందడి వాతావరణం నెలకొంది. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, పే ఛానల్స్ ప్రతినిధులు, కేబుల్ ఆపరేటర్లు మరియు సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పొట్లూరి సాయిబాబుకు పూల బొకేలు అందచేసి వారికి దీర్ఘాయుషు మరియు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరారు. కేబుల్ టీవీ రంగంలో అంకిత భావం, దూరదృష్టితో సాయిబాబు అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఆయన షష్ఠిపూర్తి వేడుకలు పుట్టినరోజు ఒక పండుగ వాతావరణంలో అందరి ఆశీస్సుల మధ్య విజయవంతంగా జరిగాయి.
మారుతున్న ఆహారపు అలవాట్లు, డిమాండ్ ఉన్న పంటల సాగు, టెక్నాలజీ వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. డిప్, సాగునీరు, రవాణా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంచాయతీరాజ్, రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడౌన్లు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా హార్టికల్చర్ రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టింది. రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్తో చేయూతనిచ్చే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. డ్రిప్, సాగునీరు, రవాణా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంచాయతీరాజ్, రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడౌన్లు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా హార్టికల్చర్ రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, డిమాండ్ ఉన్న పంటల సాగు, టెక్నాలజీ వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం, మంత్రులు పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామన్నారు. గృహ నిర్మాణ శాఖ విషయంలో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండ్ ఓవర్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని కూడా వైసీపీ వివాదం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 8,627 ఇళ్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం 6 లక్షలు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. 16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మరో 5 లక్షల ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంతవరకు ప్రారంభం కాని ఇళ్లు 3,30,000 ఇళ్లు ఉన్నాయని వివరించారు. 15.59 లక్షల ఇళ్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రివ్యూలో ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశం చేయిస్తామని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్ వాల్తో కలిపి కట్టుకోవడానికి జీవో ఇస్తామన్నారు. 18 లక్షల ఇళ్లు శాంక్షన్ అయితే 30% మాత్రమే పూర్తి చేశారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించే స్కీములో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాంట్రాక్టు తీసుకున్న నిర్మాణ సంస్థ స్కీమ్కు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. 47,850 ఇళ్లు తీసుకొని నిర్మిస్తామని చెప్పి ఎక్కడా పూర్తి చేయలేదన్నారు. 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని విజిలెన్స్ విచారణలో తేలిందన్నారు. రాక్రీట్ సంస్థపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ఇప్పటికైనా ఆప్షన్ 3లో పేమెంట్ కింద చివరి దశలో ఉన్న నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ప్రజల కార్యక్రమాలని ప్రజలకు అందించటంలో అధికారుల అలసత్వం కానీ, అధికారుల నిర్లక్ష్య ధోరణి కానీ, లేకపోతే ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తించే విధానం కానీ, అదేవిధంగా ప్రతిరోజు రైతుల సమస్యలు ఏమిటి, ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆర్టీజీఎస్ మీటింగ్ మీ అందరూ కూడా తెలిసిందే తెలుసుకుంటూ మరి అధికారులకి, ఉన్నతాధికారులకి, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ మరి ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వారు ఏదైతే వాదన చేస్తున్నారో మేము కట్టిన ఇల్లు వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారు, మేమే మొత్తం ఇల్లుని స్టార్ట్ చేసామని చెప్పి చెప్పుకుంటున్నారో, ఒకసారి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఓసారి అది చూస్తే, ఎన్టీఆర్ హౌసింగ్లో ఏదైతే
14-19 మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇల్లుని ఏదైతే చూస్తే దాదాపు 4.7 లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా 2.7 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, అంటే దాదాపు 8 లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనివ్వండి, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి. అంటే ఈ 8 లక్షల మందిలో కూడా 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా? రాష్ట్ర ప్రజలకు ఆప్కో మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతి వరకు ఆప్కో షోరూంల ద్వారా 40% డిస్కౌంట్కు చేనేత వస్త్రాలు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. మారుతున్న అభిరుచుల దృష్ట్యా ప్రజల్లోనూ చేనేత వస్త్రాల వినియోగంపై మక్కువ పెరుగుతోందన్నారు. ప్రజలు వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో డిస్కౌంట్ అమ్మకాలు వచ్చే సంక్రాంతి వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజోలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జగన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రతి ఏటా కనుల పండుగ జరిగే ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి భక్తి పారవస్యంలో మునిగి తేలుతారన్నారు. దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి సమ్మతి తెలిపారు. దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా నేను, అదేవిధంగా మా సృజనాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం, ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మతించడం జరిగింది. దీన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అండదండలుగా ఉంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఇక్కడ ప్రజలందరి కోరిక కూడా జగన్ తోట ప్రబల తీర్థాన్ని అద్భుతంగా ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు, ఉప ముఖ్యమంత్రి వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రబల తీర్థం గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించడం జరిగింది. పేద వర్గాలు, చిరు వ్యాపారుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గంలో P4 పథకం కింద 300 తోపుడు బండ్లు చిరు వ్యాపారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వ్యాపారం చేసుకునేందుకు అనువైన జోన్లను కేటాయించి చిరు వ్యాపారులకు అధికారిక లైసెన్సులు ఇస్తున్నట్లు వెల్లడించారు. టిఫిన్ బళ్ళు ఇస్తున్నాం, కుల వృత్తులు చేసుకునే మా రచక సోదరులకి ఇస్త్రీ బళ్ళు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా చిరు వ్యాపారులకు అండగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. స్ట్రీట్ వెండర్లకి లైసెన్స్ కార్డులు ఇస్తున్నాం. స్ట్రైట్గా బ్యాంకుకి వెళ్తే ఆధార్ కార్డు తీసుకొని 15,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా అప్పిచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది బ్యాంకులకి. ఆ 15,000 కడితే 30,000, 30,000 కడితే 50,000 కూడా లోన్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ జనసేన నాయకులు సోదరుడు సురేంద్రబాబు, అట్లాగే మా సాయి, వీళ్ళు కూడా మరి చిరు వ్యాపారులకు అండగా ఉండే ఉద్దేశంతో 2 టిఫిన్ బళ్ళు, మొత్తం 5 బళ్ళు ఇచ్చాడు. 2 టిఫిన్ బళ్ళు ఇవాళ ఆ రాజరాజేశ్వరిపేటలోని నిరుపేదలకు ఇవ్వటం జరిగింది. హృదయపూర్వకంగా సురేంద్రబాబుని అభినందిస్తా ఉన్నా. ఈ రోజున వారు వ్యాపారం చేసుకునే దానికి కూడా ఆర్థికంగా సహాయం చేస్తారని కూడా చెప్పారు. కనుక భవిష్యత్తులో ఎవరైతే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పేదవారు ఉన్నారో, ఎవరైతే బాగా బలహీనులు ఉన్నారో వాళ్ళందరికీ ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ ఆదుకునే విధంగా చేస్తూ ఉన్నారు. కనుక P4 అని చెప్పేసి ఒక పథకం అన్నది మరి ప్రభుత్వం పెట్టింది. దాంట్లో భాగంగా అందరిని కూడా సహాయం చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా ఆదేశిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులందరినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఆ లక్ష్యాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి సెంట్రల్ నియోజక శాసనసభ్యులు 21 డివిజన్లో ఉన్నటువంటి పేద వర్గాలకి పెద్ద ఎత్తున తోపుడు బళ్ళు కానివ్వండి, ఇస్త్రీ బళ్ళు కానివ్వండి, లేదు ఫ్రూట్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ టిఫిన్ బళ్ళు కానీ ఇస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 57వ డివిజన్ కొత్త రాజరాజపేటకు చెందినటువంటి
ఇరువురు మహిళలకి, ఒక ఎస్సీ మహిళ మరొక బీసీ మహిళకి వారు టిఫిన్ బండ్లు చేసుకుని ఆర్థికంగా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవడానికి సమిష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిదని, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావడంలో ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డి సత్యనారాయణ రెడ్డి, సహాధ్యక్షులు వేమూరి ప్రసాద్, కార్యదర్శి డి రమేష్, నగర అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా నగర కార్యవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ విడిది కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక సేవా రంగాల్లో వార్షిక వృద్ధి లక్ష్య సాధనకు సమిష్టి కృషి అవసరమన్నారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు మరింత కృషి చేయాలన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఉద్యోగుల భాగస్వామ్యం కీలకమన్నారు. జిల్లాలో ఏడాదిగా సాధించిన విజయాలు అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో సాధ్యపడిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వాటిని త్వరితగతిన పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటారని భరోసా కల్పించారు. అనంతరం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డిఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తూ ప్రజలు కలెక్టర్గా పేరు తెచ్చుకోవటం ఉద్యోగులకు గర్వకారణమన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ నేతృత్వంలో ఉద్యోగులు పారదర్శకత, నిబద్ధతతో సేవలు అందిస్తూ జిల్లా యంత్రాంగం అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించేందుకు ఉద్యోగులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు వివి ప్రసాద్, బి రమేష్, బి సతీష్ కుమార్, ఎం రాజుబాబు, డి విశ్వనాథ్, బివి రమణ, రామకృష్ణ, మహిళా ప్రతినిధి కె శివలీల, నగర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. యువత చదువుతో పాటు క్రీడలు, శారీరక దారుఢ్యం, ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలో సెంట్రల్ నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం మా యూత్ అంతా కలిపి మా ఏరియాలో ఉన్న పెద్దలు, మా ఎమ్మెల్యే గారు, మా కార్పొరేటర్ గారి సహకారంతో ప్రతి సంవత్సరం ఇలా టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇది 19వ సీజను. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సహకరించి ప్రతి దానికి సపోర్ట్ చేశారు. ఇంత జరగడానికి కారణం మా ఎమ్మెల్యే గారు, నెక్స్ట్ మా కార్పొరేటర్ గారు. ఈ టోర్నమెంట్ అనేది పెట్టాలనే ఆలోచన మా ఆకులరామ్ గారిది. ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా మేము ఆయన పేరు మీద కండక్ట్ చేస్తూనే ఉంటాం. మలక్కా జలసంధి ప్రాంతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. నెమ్మదిగా కదులుతూ మరో 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28, 29 తేదీల్లో రాజమహేంద్రవరంలో పీడీఎస్యు రాష్ట్ర 24వ మహాసభలను నిర్వహించనున్నట్లు పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ తెలిపారు. ఈ సభల్లో ప్రధానంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా పాలసీ విధానాలపై చర్చించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కుంటిసాకులు చెప్తుందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీల వసతి గృహాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. 2 రోజుల పాటు జరిగే మహాసభలో నిరుద్యోగి విద్యార్థుల సమస్యలపై చర్చించి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. 2 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో చేసినటువంటి పోరాటాల కృషి, అట్లాగే భవిష్యత్తు ఉద్యమాలకు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కానీ విద్యని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీల భర్తీని చేస్తామని చెప్పేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పని ప్రకటించారు. మెగా డిఎస్సి అన్నారు. ఆ డిఎస్సిలో కూడా ప్రమాణాలు పాటించలేదు, రిజర్వేషన్ అంశాలు పాటించలేదు.
చాలామంది నిరుద్యోగులు ఈ డిఎస్సి ద్వారా చాలా అవినీతికి అక్రమాలకి కూరుకుపోయినాయి అని చెప్పేసి కోర్టులు కూడా వెళ్ళటం జరిగింది. దాదాపుగా ఈ రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఖాళీలు కూడా 50,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే 16,000 పోస్టులు మాత్రమే తీశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.